నమస్కారం. సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. జైపూర్ వెళ్తున్న చంద్రబాబు అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లేలాగా షెడ్యూల్ ఫిక్స్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు చంద్రబాబు రేపు హాజరు కానున్నారు. ఈ పర్యటన సమయంలో ముఖ్యమంత్రి పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ వివాహానికి హాజరయ్యేందుకు ఇవాళ సాయంత్రం జైపూర్ కు బయలుదేరి వెళ్లారు. ఏపీలో 3 బడ్జెట్లో ప్రజలకు చంద్రబాబు చేసిన మేలేంటి అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ బడ్జెట్లో కూడా పచ్చి అబద్దాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. స్టేట్ రెవెన్యూ పురోగతిలో దేశంలో 23 రాష్ట్రాల్లో ఏపీ 22వ స్థానంలో ఉందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ వీక్, తప్పుడు లెక్కలతో తన డబ్బు తాను కొట్టుకుంటున్నాడని తెలియజేశారు. గ్రోత్ రేటు పెరిగితే తలసరి ఆదాయం కూడా పెరగాలి కదా, తలసరి ఆదాయం పెరిగితే కొనుగోళ్లు కూడా పెరుగుండాలి కదా, కొనుగోలు శక్తి పెరిగితే ప్రభుత్వ ఆదాయం కూడా పెరగాలి కదా అని సూటిగా ప్రశ్నించారు. 2024-25లో 1,19,927 కోట్లు ఆదాయం వస్తుందని అన్నారు. కానీ వచ్చిన ఆదాయం 94,937 కోట్లు మాత్రమే. 10 నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం 75,964 కోట్లు, పెరుగుదల కేవలం 4.25% మాత్రమే. చంద్రబాబు చెప్పేవన్నీ గారడి లెక్కలేనని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని, ఈ బడ్జెట్లో కూడా పచ్చి అబద్దాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తుందని అన్నారు. ఈ బడ్జెట్లో చంద్రబాబు చేసిన అంకెల గారడీకి సంబంధించిన కొన్ని వాస్తవాలు మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రగతి గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి. కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి. చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ మాత్రం వీక్. ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తా ఉన్న సత్యం. 2024-25 రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జిఎస్డిపి వృద్ధి రేటు 11.75% చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు. దేశ జీడిపి వృద్ధి రేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీసులో కూర్చొని అంకెలు రాసేస్తారు. ఇది 2024-25కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం. సిమిలర్లీ అంతేకాదు 2025-26 సంబంధించి రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ రేటు 10.75% గ్రోత్ గా గొప్పలు చెప్పుకుంటారు. ఈ 25-26లో దేశ జీడిపి గ్రోత్ రేటు 8%, కానీ రాష్ట్రంలో 10.75% నమోదైంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన డబ్బాను తానే త్వరలో డిఎస్సిని ప్రకటిస్తామని, అలాగనే సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఉద్యోగుల వేతనాల పెంపుదలపై బోర్డు సమావేశంలో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డిటిపి ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి జీతాల పెంపుదలపై వచ్చే ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తామని, కేంద్రంతోనూ కూడా సంప్రదిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. శాసనసభలో ఎచ్చర్ల ఎమ్మెల్యే నడకుడితి
ఈశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డీటీపీ ఆపరేటర్ల జీతాలు దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పోలిస్తే ఏపీలోనే అత్యధికంగా ఉన్నాయని అన్నారు. గతంలో 3 నెలలకు ఒకసారి జీతాలు ఇవ్వగా ప్రస్తుతం ప్రతి నెల 1వ తేదీన వారికి జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. అతి ఎక్కువగా వలసలు పోయే రైతు కూలీలు ఉన్నటువంటి ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంత రైతు కూలీల వైపు నుంచి నేను మిమ్మల్ని వేడుకుంటున్నా అధ్యక్ష, మరిన్ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు తెరవండి, పేదలకు న్యాయం చేయండి. సమగ్ర శిక్ష అభియాన్ కింద ఉన్న ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకి, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కి జీతాలు ఎంత చెల్లిస్తున్నారు దానిపైన మారటం జరిగింది అధ్యక్ష. ఒకసారి కానీ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది సిఎస్ఎస్ అధ్యక్ష, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే నెక్స్ట్ పిఏబి మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ పిఏబి మీటింగ్ లో తప్పనిసరిగా మనకు పనిచేస్తున్న వాళ్ళ కోసం తప్పనిసరిగా మేము పోరాడుతాం. జీతాలు పెంచేదానికి మీ కేంద్ర ప్రభుత్వం కూడా సంప్రదింపులు చేసి మేము ఆ ప్రక్రియ ముందలు తీసుకెళ్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సీజనల్ హాస్టల్స్ గురించి చెప్పారు. తప్పనిసరిగా 100% అవసరమైన మేరకు సీజనల్ హాస్టల్స్ శాంక్షన్ చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు మారుతాయి అధ్యక్ష. నా జీవితం అలా యువగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష. ఆదోని మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కల్లారా చూశాను అధ్యక్ష. నంద్యాల పార్లమెంట్కి, కర్నూలు పార్లమెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో స్వయంగా నేను చూశాను అధ్యక్ష. మొన్న జరిగిన డిఎస్సిలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేశాం. అయినా కూడా అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష, లాస్ట్ మినిట్ అధ్యక్ష. ఈరోజు నేను రివ్యూ చేసే హౌస్లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో ఎటుకో డిఎస్సి ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి. హెరిటేజ్ సంస్థపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. చీజ్ ప్యాకెట్లు చేతులు పట్టుకుని వాటిని నెయ్యి అని చూపిస్తూ ప్రజలను, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ నేతలకు కనీస అవగాహన ఉందా అని శాసన మండలిలో నిలదీశారు. మండలిలో వైసీపీ సభ్యుల తీరు అత్యంత బాధ్యత రాహిత్యంగా ఉందని ఆయన విమర్శించారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని గత 2 రోజులుగా తాను స్పష్టంగా సమాధానమిస్తున్నప్పటికీ అదే అంశాన్ని పట్టుకుని సభా సమయాన్ని వృధా చేయడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యంగా మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉద్దేశించి చీజ్ ప్యాకెట్లను చూపిస్తూ నెయ్యి ప్యాకెట్లు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు, మీకు చీజ్ కి నెయ్యికి మధ్య తేడా కూడా తెలీదా అని ఎద్దేవా చేశారు. హెరిటేజ్ పై అంతగా అనుమానాలు ఉంటే ఒకటంటే ఒక చిన్న ఆధారాన్నైనా సభ ముందు పెట్టాలని, లేని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలతో పచ్చని తోటలు నరికించినట్లు ఇప్పుడు ప్రతిష్టాత్మక సంస్థల ఆర్థిక మూలాలపై దాడి చేయాలని చూడటం మీ ఫ్యాక్షన్ మనస్తత్వానికి నిదర్శనమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో చీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి అని చెప్పాడు అధ్యక్ష. చీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. వీళ్ళకి ఏమాత్రం సిగ్గున్నా ఛాలెంజ్ చేశాం. మీలా కాదు అధ్యక్ష, హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది అధ్యక్ష. మీలాగా భారతీయ సిమెంట్ పెట్టారు, ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు. సాక్షి పేపర్ పెట్టారు, కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు, కోట్ల రూపాయలు గ్రామాల్లో పేపర్లు పంపించి మీలాగా ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా దోచుకోలేదు అధ్యక్ష. ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని
సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం. ఆన్సర్ చేయండి. ఇప్పుడైనా సరే మీరు ఒక్క ఆధారం, ఇదిగో వైసీపీ పార్టీ వాళ్ళు హిందాపూర్ డైరీకి, హెరిటేజ్ కి ఈ సంబంధం ఉంది, ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి. ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చకు అనుమతించండి. ఎంతసేపైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఇంద్రాపూర్ అనే సంస్థతో హెరిటేజ్ వెనక ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దాన్నే చెప్తాను. ఆ దేవదేవులను తీసుకొచ్చి వీధిలో పెట్టి దోపిడీ చేస్తామని పంపిస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న చొరవతో పరిశ్రమల్లోనే కాకుండా పొలాలకు కూడా పెట్టుబడులు పెడుతున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పొలాలను కొంటున్నారని, దానిమ్మలు పండిస్తున్నారని వెల్లడించారు. బడ్జెట్ చర్చపై సమాధానంలో భాగంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్ అంశంపై సభలో మంత్రి మాట్లాడారు. చంద్రబాబు చొరవతో రాయలసీమ ఉత్పత్తులకు అరకు తరహాలు అంతర్జాతీయ బ్రాండింగ్ రాబోతుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. 102 రాయలసీమ ప్రాజెక్టులను ఒక్క సంతకంతో జగన్ రద్దు చేశారని ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించడం లేదని, జగన్ హయాంలో కేంద్రానికి అప్పటి ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ గా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారంటూ ఆ డాక్యుమెంట్లను మంత్రి సభలో ప్రవేశపెట్టారు. హార్టికల్చర్ హబ్ అధ్యక్ష, ప్రకృతిని సైతం ఎదుర్కొని నిలబడినటువంటి ఆత్మస్థైర్యం కలిగినటువంటి రైతాంగం ఉంది. వాళ్ళకి కొంచెం మనం సపోర్ట్ చేస్తే అద్భుతాలు చేయగలరు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు అధ్యక్ష. ఇందులో అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్, కడప ఉన్నాయి అధ్యక్ష. పాత ప్రకాశం జిల్లాను కూడా కలిపి అధ్యక్ష. లాస్ట్ బడ్జెట్ లోనే ఆయన హంద్రీనీవాకు హైయెస్ట్ వాటర్ మనీ అలొకేట్ చేయించడం ద్వారా నీళ్లు ఆల్రెడీ రాయలసీమకి అవైలబిలిటీ పెరిగిపోయింది అధ్యక్ష. మామూలుగా ఎవరన్నా పెట్టుబడులు ఎక్కడికి వస్తాయంటే పరిశ్రమలకు వస్తాయని చెప్పారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రాయలసీమలో రేపు పొలాల్లోకి పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. వస్తున్నాయి కాదు అధ్యక్ష, ఆల్రెడీ మొదలైంది అనేటువంటిది కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకనంటే బెంగళూరు నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంటున్నారు. మా కాలువ శ్రీనివాస్ గారు నిన్న ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఢిల్లీ నుంచి ఒక సీనియర్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి వ్యక్తి అనంతపూర్ లో ల్యాండ్ కొని పామోగ్రనేట్ అంటే దానిమ్మ పండిస్తున్నాడు అధ్యక్ష, ఆయన ఎక్స్పోర్ట్ కోసం. అంటే ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ రాయలసీమ అధ్యక్ష? ఎందుకు అనంటే బెస్ట్ క్లైమేట్ ఈ రోజు రాయలసీమలో ఉంది. అనంతపురం జిల్లాలో కావచ్చు, రాయలసీమలో వచ్చేటువంటి ఫ్రూట్ ఏదైతే ఉందో అధ్యక్ష, స్వీట్నెస్ లో హైయెస్ట్ ఉంటుంది, షెల్ఫ్ లైఫ్ డబుల్ ఉంటుంది అధ్యక్ష. మిగిలిన ప్రాంతాలు 3 రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లో ఇబ్బంది పడితే ఇవి 7 రోజులు 8 రోజులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇంటర్నేషనల్ గా దానికి డిమాండ్ ఉంది అధ్యక్ష. యూరోప్ లో అనంతపూర్ లో పండించేటువంటి ఆర్గానిక్ దానిమ్మకు డిమాండ్ ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇవాళ అక్కడ టార్గెట్ పెట్టారు. ఏదైతే అరకు కాఫీని ఎట్లా అయితే బ్రాండింగ్ చేశామో ఈ రోజు రాయలసీమ హార్టికల్చర్ ప్రోడక్ట్ ని మనం బ్రాండింగ్ చేయాలి. ఎక్కడ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ తగ్గ పొలాల్ని మన రైతుల చేత పండించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు అధ్యక్ష. ప్రైవేటు పెట్టుబడులే 60 నుంచి 70 వేల కోట్ల రూపాయలు ఈ హార్టికల్చర్ సెక్టర్ లోకి వచ్చినట్టు మొత్తం స్కీమ్ డిజైన్ చేయబడింది అధ్యక్ష. ప్రభుత్వం పెట్టేటువంటి 30 వేలకు అదనంగా ఇవి అధ్యక్ష. ప్రతి ఒక్కరూ రాయలసీమ పేరు చెప్పి రాజకీయాలు చేశారు కానీ రాయలసీమకు ఏది అవసరమో అనేటువంటి ప్రిస్క్రిప్షన్ ఇంతవరకు ఇవ్వలేదు. ఆ ఇవాళ కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ ని ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు అధ్యక్ష. నర్సరీ దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు ఏ రకమైనటువంటి టైఅప్స్ తీసుకెళ్లాలి అనేటువంటిది పెట్టారు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. గతంలో రాయలసీమలో ఏం జరిగింది అధ్యక్ష? అన్నమయ్య ప్రాజెక్టు సొంత జిల్లాలో కొట్టుకుపోతే తిరిగి చూడలేదు. హంద్రీనీవాలో గంప మన్ను తీయలేదు. ఇవాళ 100 days లో హంద్రీనీవాని వైడనింగ్ చేశాం. 6 పంపులు నడిచే దగ్గర 12 పంపులు నడిపే స్థాయికి తీసుకెళ్లాం అధ్యక్ష. ఇవాళ రాయలసీమకి ఏదైనా చేశారు అనంటే నాడు నందమూరి తారక రామారావు, నేడు చంద్రబాబు నాయుడుని గర్వంగా చెప్పగలుగుతున్నారు, రేపు కూడా చెప్పగలుగుతామనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. కర్నూలు మా కేసీ కెనాల్ నీళ్లు తీసుకెళ్లొద్దు అనేవాళ్ళు, అనంతపురం ఏమో కేసీ కెనాల్ నీళ్లు మాకు కావాలి అనేవాళ్ళు. కింద అనంతపూరు, కడప, పులివెందుల సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. దానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకుని రావడంపై సమావేశంలో చర్చించారు. అమరావతిలో గతంలో వివిధ సంస్థలకు భూములు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టిందని మంత్రులు మండిపడ్డారు. గత ప్రభుత్వ విధానాల వలన ప్రారంభించలేని సంస్థలు అదనపు స్థలం కోరిన వాటికి ఇప్పుడు క్లియరెన్స్లు ఇచ్చామని అన్నారు. ఈ భేటీలో మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర,
రాఘవేంద్ర, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. అలాట్మెంట్స్కి సంబంధించి ప్రధానంగా గతంలో అలాట్ చేసి గత ప్రభుత్వ ఇబ్బందుల వల్ల నాన్ స్టార్టర్స్గా ఉన్నటువంటి వాటివి, కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ స్పేస్ కావాలని అడిగినటువంటివి, కొన్ని సేల్ మోడల్ నుంచి లీజ్ మోడల్కి మనం రావడంతో ఇట్లా చిన్న చిన్న చేంజెస్ తోటి ఉన్నటువంటి వాటికి అడగడం జరిగింది. దాంట్లో ప్రధానంగా బ్యాంక్స్కి సంబంధించినవి ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించినటువంటివి ఉన్నాయి. ఆ అలాట్మెంట్స్ అన్నింటినీ కూడా ఈరోజు జీవోఎం క్లియర్ చేయడం జరిగింది. అమరావతిలో ల్యాండ్స్ అలాట్మెంట్ విషయం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. 22 ఐటమ్స్ మీద యాక్చువల్గా ఈరోజు డిస్కస్ చేశారు. అందులో వచ్చి 7 న్యూ ప్రపోజల్స్, 11 ప్రపోజల్స్ కి కొద్దిగా చిన్న చేంజెస్ చేయడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ మీద. బ్యాంక్స్ రెసిడెన్షియల్ అకామిడేషన్ కి యాక్చువల్ గా వాళ్ళు ల్యాండ్ కొంత అడిగారు, అది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక 1 acre ఇవ్వటం జరిగింది. ఈపీటీఆర్ కి 0.74 acre, కరూరా వైశ్య బ్యాంక్ కి 0.4 acre, నాబార్డ్కి ఒక 1 acre, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి 1/2 acre, అదేవిధంగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్కి 2 acres ల్యాండ్స్ ని ఈరోజు ఇచ్చి, ఇంతవరకు ఇచ్చిన ల్యాండ్స్ దాని మీద ఏమేం చేశారు, ఎలా చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేయలేదు, దాని మీద యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కస్ చేయడం జరిగింది. అమరావతి రాజధాని అందరికీ తెలిసిందే ఈరోజు ఎంతో వేగవంతంగా ముందుకు పోతుంది. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, లేదా బిల్డింగ్స్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈరోజు రాష్ట్రం అంతా దేశం. రాష్ట్ర బడ్జెట్ పై నిర్మాణాత్మక చర్చలో పాల్గొనకుండా శాసన మండలిలో వైసీపీ నేతలు గందరగోళం సృష్టించడంపై ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వైఖరిని ఎండకట్టారు. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన వేదికను రాజకీయ రచ్చ కోసం వాడుకోవటం వారి బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకి ప్రతిబింబంలా ఉన్న 2026-27 బడ్జెట్ పై మాట్లాడటానికి భయపడి మండలిలో గొడవలు చేయటం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. సభలో ఉండి ప్రజల తరపు ప్రశ్నించే ధైర్యం వారికి లేదు అని తెలిపారు. సమావేశాలు జరుగుతా ఉంటే వైకాపా నాయకులు బడ్జెట్ లోకి రాకుండా, బడ్జెట్ లో డిస్కషన్ చేయకుండా, వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ ప్రజల ఆశలను బడ్జెట్ లో వాళ్ళు డిమాండ్ చేయకోకుండా, వాళ్ళ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల పాలు పంచుకోకుండా, రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోకుండా, ఈరోజు ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఏవైనా తప్పులుంటే ఎతికి ప్రశ్నించి ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో పెట్టాలనే ఆలోచన లేకుండా ఈరోజు శాసనసభకు రారు, శాసన మండలిలో రచ్చ చేస్తా ఉన్నారు. ఈ రాజకీయ పార్టీ అంత రాజకీయంగానే చూస్తోంది తప్పితే మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, భవిష్యత్తు తరాలకి రాష్ట్రాన్ని ఎలా తయారు చేసి దేశంలోనే పోటీతత్వంలో రాష్ట్రాన్ని ఎలా తీసుకుపోవాలని దాని మీద ఏ విధమైన అవగాహన లేకుండా గత 5 సంవత్సరాలు దాదాపు రాష్ట్రాన్ని జీవోత్సవం చేసి ఈ 5 సంవత్సరాలు గెలిచిన 11 మంది కూడా దాంట్లో పాలు పంచుకోకుండా అదే యొక్క విధ్వంసంలో ముందుకెళ్తా ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ ఆసియా ఖండంలోని అతిపెద్దదైన గుంటూరు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన చైర్మన్ గా ఎంపికైన కుర్ర అప్పారావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం గుంటూరు స్తంభాల గరువు చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్ లో నూతన పాలకవర్గం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు చెప్పారు. సభా ప్రాంగణానికి ర్యాలీగా తరలి వెళ్తామని, తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తామని వివరించారు. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ గా తనను ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. ఫిబ్రవరి రేపు శుక్రవారం సాయంకాలం నేను మా పాలకవర్గం మిర్చియార్డ్ చైర్మన్ గా మరియు వైస్ చైర్మన్ డైరెక్టర్స్ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్స్ స్తంభాల గరువు నందు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సాయిబాబా రోడ్ ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర అందరం ఆయనకి నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్స్కి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వ కార్యకర్తలు, ప్రజలు, మిత్రులు అందరూ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. మిర్చియార్డ్ చైర్మన్గా నన్ను నియమించిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా భవిష్యత్ నేత నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
మిర్చి యార్డ్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి నేను కానీ మా పాలకవర్గం కానీ కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తయ్యేలాగా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆదేశించారు. గురువారం మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పరిశీలించారు. కాజాలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్, కాజాలో 2.70 కోట్లతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, పిల్లల పార్కు, మొక్కల పెంపకం పనుల్ని, ఎన్ఆర్ఏ సమీపంలో వైట్ ఫీల్డ్ పార్కులో పనుల్ని కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా కాళీమాత దేవాలయం సమీపంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల నిర్వహణలో పనిచేస్తున్న ఆస్పిరేషనల్ టాయిలెట్లను పరిశీలించారు. నులకపేటలోని 4 ఎకరాల చెరువును అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 6 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నమస్కారం. ఈ రోజు ఎంటీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్న కాజాలో ఉన్న ఏబీసీ సెంటర్, అదేవిధంగా కాజా ఈస్ట్ లైక్ ఒక పార్క్ డెవలప్ చేయడం జరుగుతున్నది. దాదాపు ఒక 17 ఏకర్స్ ఉన్న ఆ పార్కులో ఒక 2 crores దాకా సిఎస్ఆర్ ఫండ్తో చేయడం జరుగుతున్నది. దాన్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వైట్ ఫీల్డ్ పార్క్ కూడా మంచి పార్క్, అది డెవలప్ చేయడం జరుగుతున్నది. దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంటీఎంసీ పరిధిలోనే కొత్తగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అనేది వస్తుంది, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు, అది కూడా విజిట్ చేయడం జరిగింది. దెన్ ఇక్కడ ఉండవల్లి జంక్షన్ని అక్కడ ట్రాఫిక్ ఎటువంటి ప్రాబ్లం కలగకుండా ఉండడానికి ఒక మంచి ఉండవల్లి జంక్షన్ డెవలప్మెంట్ పనులు కూడా జరుగుతున్నాయి, దాన్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న అదర్ డెవలప్మెంట్ వర్క్స్ ని కూడా ఫీల్డ్ లో విజిట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. సో దాన్ని కూడా ఇక్కడ ఉన్న అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. సో ఆ రెవెన్యూ ఇష్యూస్ కూడా త్వరలోనే సాల్వ్ చేయడానికి ఇక్కడ జేసీ కూడా ఉన్నారు. అదేవిధంగా తహసీల్దార్స్ అందరూ, ఈ మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ వారి సమక్షంలో ఈ మీటింగ్ తీసుకోవడం జరిగింది. కమిషనర్ ఎంటీఎంసీ కూడా ఉన్నారు. సో ఇవి అన్ని కూడా నెక్స్ట్ 3 months లోపల కొన్ని పార్క్స్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం, అంటే ఆల్మోస్ట్ 80% దాకా కంప్లీట్ అయింది. 1 month లో కంప్లీట్ ఈస్ట్ కాజా లేక్ అయితే 1 month కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా వైట్ పార్క్ కూడా అనదర్ 2 months లో, వైట్ ఫీల్డ్ పార్క్ అనదర్ 2 months లో కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది. సో అన్ని వర్క్స్ ని కూడా త్వరలోనే కంప్లీట్ చేయడానికి, అదేవిధంగా క్వాలిటీగా కంప్లీట్ చేయడానికి కూడా వారికి చెప్పడం జరిగింది. మేడం, నిర్మల్ ఫ్లైఓవర్ సంబంధించి ఎప్పుడు పనులు ప్రారంభం కావచ్చు? ఏంటి సో అది కూడా ఇప్పుడే విజిట్ చేయబోతున్నాము. సో దాంట్లో కొద్దిగా అలైన్మెంట్ కొద్దిగా చేంజ్ చేస్తే ఈజీగా ఉంటుంది. వితౌట్ ఎనీ ఎల్ఏ చేయకుండా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో కొన్ని సజెషన్స్ కూడా వచ్చాయి. సో దాని మేరకు ఇప్పుడు వెళ్ళి ఫీల్డ్ విజిట్ కూడా అది చేస్తాము. అది కూడా త్వరలోనే పని స్టార్ట్ అవుతుంది. తర్వాత మంగళగిరిలో కబ్రస్థాన్, సో ఇక్కడ కొన్ని అబ్జెక్షన్స్ ఇచ్చి ఉన్నది అనేది కూడా యాజ్ పర్ రూల్స్ విల్ డిస్పోజ్ ఆఫ్. సరే, ఫీల్డ్ విజిట్ ఇప్పుడు చేయబోతున్నాము, చూస్తే ఒక ఐడియా వస్తుంది, దాని తర్వాతనే చెప్పగలుగుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.